పెళ్ళైన తర్వాత ప్రతిరోజు భార్యాభర్త ఒకరికొకరు టెస్ట్, వారి ఫోన్ వీరి టెస్ట్, వీరి ఫోన్ వారి టెస్ట్. ఎందుకంటే ఇద్దరికి అనుమానమే. మొత్తం శ్మశానానికి వెళ్ళే వరకు టెస్ట్లే మనకి. ఎవరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు, భార్య మీద భర్తకి నమ్మకం లేదు, ఈవిడికి ఆయన మీద నమ్మకం లేదు. ఇంక మొత్తం జీవితం అంతానండి. ఈ దరిద్రపు జీవితం నుంచి బయటపడాలంటే సమిష్టి భావన అలవాటు చేసుకోవాలి. మన పిల్లలు ఒక్కడు వృద్ధులో ఉండడం కాదమ్మా, యావత్ తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశం బాగుండాలి, యావత్ భారతదేశం బాగుండాలి. అందుకు అవసరమైన వృత్తి మన పిల్లలు చేపట్టాలి. ఇక్కడ పెద్దపల్లిలో మీరు ఉంటున్నారు, ఇక్కడ చదివిస్తారు, ఇక్కడ ఏది అవసరమో గమనించండి, ఆ వృత్తి నేర్పించండి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ పల్లెటూళ్ళని నిన్న కూడా పత్రికల్లో చూసా. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు మండలంలో ఒక ఇల్లాలకి ప్రసవించే పరిస్థితి వస్తే 108 అంబులెన్స్ పెడితే వెళ్ళి వచ్చేలోగా వాగు దాటాల్సి వచ్చిందండి. ఆ తల్లి వాగులో ప్రసవించిందమ్మా. ఆదిలాబాద్ జిల్లా, మన వేరే రాష్ట్రంలో